ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడండి విజయాంబిక గారు, అనాథ శరణాలయం కాలి బూడిదైపోయింది. ఇంక నన్ను పట్టుకునే అవకాశమే లేదు అనుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు నేను చనిపోయాననుకుని శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ ఘనకార్యం చేశారు. శ్రద్ధాంజలి ఘటించాలంటే ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని 2 దీపాలు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించవచ్చు కదా. ఇలా ప్రపంచానికి తెలిసేలా ఘటించాలా? ఆ న్యూస్ పేపర్లోన ఫోటో వీళ్ళ కంట పడలేదు కాబట్టి బతిపోయాను. లేదంటే నిజంగానే చచ్చిపోయి ఉండేదాన్ని. మా అత్తయ్య వాళ్ళకి నేను బతికే ఉన్నానన్న విషయం తెలియాలి. అయితే ఫోన్ చేసి చెప్పు. నేను ఫోన్ చేస్తే ఎక్కడున్నావు ఏంటి అని అడుగుతారు. ఏం చెప్పాలి? చెప్పు, తప్పే ఉంది. ఏంటి నీ కామెడీగా ఉందా? దీపక్, నువ్వొక పని చెయ్యి. నేను మా మావయ్య నంబర్ ఇస్తాను. నా ఫ్రెండ్ ఫోన్ చేసినట్టు మాట్లాడు. వాళ్ళెక్కడున్నారో కనుక్కో. నేను వెళ్ళి కలుస్తాను. సరే. రుద్రో బహుశిరా వభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః అమృత శాశ్వతస్థాణు. హలో, ఎవరు? నేను కోమలి ఫ్రెండ్ని. కోమలి గురించి విని షాక్లో ఉండిపోయాను. చాలా మంచి అమ్మాయి. ఎప్పుడు మీ గురించి, అశోక్ గురించే చెప్తూ ఉండేది. ఏం చేస్తాం బాబు, దేవుడింత అన్యాయం చేస్తాడని అనుకోలేం కదా. బాధపడకండి ఆంటీ. న్యూస్ పేపర్లో తన ఫోటో చూశాక మీరే వేయించారని తెలిసి మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు ఎక్కడున్నారా ఆంటీ? మా కోడలి ఆత్మ శాంతించాలని పిండ ప్రదానం చేస్తున్నాం బాబు. ఎక్కడున్నారు? సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న చెరువు దగ్గర బాబు. సరే ఆంటీ. కోమలి ఆత్మ శాంతించాలని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఉంటానంటీ. సరే బాబు. శ్రేష్ఠ సన్నివాస సుయామునః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. నేను వెంటనే వెళ్ళి మా అత్తయ్యని మావిని కలిసి వస్తాను. సరేనా? అమ్మాయి గారు, కోమలి వాళ్ళ అత్తయ్య మావని కలవడానికి వెళ్తుంది. తన్ని ఫాలో అయితే కోమలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. పదండి అమ్మాయి గారు.